హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నందమూరి నటసింహలు జూలు విదిల్చాయి. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేస్తూ ప్యాన్ ఇండియన్ సినిమాలతో అద్దరగొడుతూనే ప్యాన్ వరల్డ్ రేంజ్కి వెళ్ళారు. బాబాయ్ ఏమో రీజనల్ సినిమాలతోనే ప్యాన్ వరల్డ్ రేంజ్లో అద్దరగొట్టి ప్యాన్ ఇండియన్ మార్కెట్ పైన తన జూలు విదిల్చడానికి రెడీ అవుతున్నాడు. అటు అబ్బాయి ఏమో ప్యాన్ ఇండియన్ మార్కెట్ని షేక్ చేసి ప్యాన్ వరల్డ్ బాక్సాఫీస్ని దున్మాడడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ఇక ఇంకో అబ్బాయి ఏమో ఒక డిఫరెంట్ స్టోరీతో మన ముందుకి రాబోతున్నాడు. మరి ఈ నటసింహాల విజృంభణ గురించి మాట్లాడుకుందాం. దేవర జపాన్ బాక్సాఫీస్ స్టేటస్ ఏంటి, బాలయ్య కల్ట్ క్లాసిక్ మూవీ ఆదిత్య 369 రిలీజ్ గురించి, కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా టీజర్ విశేషాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ గురించి చెప్పాలంటే నీ అబ్బా ఒక్క టీజర్తోనే బ్లాక్ బస్టర్ వైబ్ తీసుకొచ్చాడు కళ్యాణ్ రామ్. నిన్నటి వరకు ఈ సినిమా ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. సైలెంట్గా టీజర్ రిలీజ్ చేసి వైలెన్స్ని క్రియేట్ చేశాడు. ఈ సినిమా పైన హైప్ అమాంతం పెంచేశాడు. విజయశాంతి వింటేజ్ లుక్తో హై యాక్షన్ డోస్తో స్టార్ట్ అయిన ఈ టీజర్ మంచి ఎమోషన్స్తో ఒక పక్కా మాస్ మూవీ, ఊర మాస్ ఫైట్ సీక్వెన్సెస్తో మంచి హైప్ ఇచ్చింది. మదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు హై వోల్టేజ్ యాక్షన్స్ కూడా ఉండబోతున్నాయని క్లారిటీ వచ్చేసింది. హిట్టా ఫ్లాప్ అన్నది కాదు కానీ కళ్యాణ్ రామ్ స్టోరీ సెలెక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బింబిసారా, అమిగోస్, అతనొక్కడే, డెవిల్, ఇలా కళ్యాణ్ రామ్ స్టార్ హీరో లీగ్లోకి రాకపోవడానికి ఆయన స్టోరీ సెలెక్షన్ కూడా ఒక రీజన్. అతనొక్కడే టైంలోనే అలాంటి ఇంకో పవర్ఫుల్ మాస్ మూవీ పడి ఉంటే ఆయన రేంజ్ ఇంకోలా ఉండేది. డిఫరెంట్ మాస్ మూవీస్ ఎంచుకొని ఆ కంటెంట్ని ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్స్ చేతులు ఎత్తేస్తున్నారు. మొన్న వచ్చిన బింబిసారా మూవీతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ హీరోగా కనిపించాడు. కానీ వెంటనే అమిగోస్ అనే ఒక సినిమా చేసి మళ్ళీ పాత ట్రాక్ ఎక్కాడు. డిఫరెంట్ స్టోరీస్ ఉండాలి, బట్ కథ మాస్ని టచ్ చేస్తుందా లేదా, మాస్ని మెప్పిస్తుందా లేదా అనేది ముందే క్లారిటీ ఉండాలి. ఇక్కడ అదే మిస్ అవుతుంది. అయితే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేలానే ఉన్నాడు. అంతేకాదు మరోసారి మాస్ని రఫ్ఫాడించేలా ఉన్నాడు. చూస్తుంటే సెంచరీ వాయించేలానే కనిపిస్తున్నాడు. ఈ ఒక్క టీజర్ ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ని అమాంతం పెంచేసింది. దీనికి తోడు ఇంకొక మంచి సాంగ్ పడిందంటే సినిమాకి ప్రమోషన్లు కూడా అవసరం లేదు. విజయశాంతి ఫైరింగ్ యాక్టింగ్, కళ్యాణ్ రామ్ మాస్ పవర్, చూస్తుంటేనే కాకరేపుతున్న బీజిఎం, ప్రదీప్ టేకింగ్తో టీజర్ అదిరిపోయింది. ఎక్కువ అవసరం లేదు. ఇదే రేంజ్లో రేపు థియేటర్లో ఎంగేజ్ చేస్తే చాలు, థియేటర్లు దద్దరిల్లిపోతాయి, బాక్సాఫీస్ పూనకాల వచ్చినట్టు ఊగిపోతుంది. కళ్యాణ్ రామ్ ఒకే మూసకి పరిమితం కాకుండా డిఫరెంట్ కంటెంట్స్తో అటెంప్ట్ చేస్తుంటాడు. రెగ్యులర్ హీరోల్లా కాకుండా రొటీన్కి భిన్నంగా ఉండే స్టోరీ సెలెక్ట్ చేసుకుంటుంటాడు. ఈ సినిమా కూడా అదే కోలేకి వస్తుంది. అటు తమ్ముడు ఎన్టీఆర్ ఎత్తిన కాలర్ దించకుండా 7 బ్లాక్ బస్టర్లు కొట్టి ప్యాన్ ఇండియన్ రేంజ్కి వెళ్ళాడు. ఇటు బాబాయ్ బాలయ్య కూడా 4 బ్లాక్ బస్టర్లు కొట్టి ప్యాన్ ఇండియన్ వేటకి దిగాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కి సెంచరీ బాధేసి మళ్ళీ తన బాక్సాఫీస్ ర్యాంపేజ్ని స్టార్ట్ చేయాలని కోరుకుందాం. ఇకపోతే గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో విజయ డంకా మోగిస్తూ జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్లని టచ్ చేస్తూ మళ్ళీ మునుపటి బాలయ్యని తలపిస్తున్నాడు. ఏజ్కి తగ్గ క్యారెక్టర్లతో డిఫరెంట్ కంటెంట్లతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో ప్యూర్ మాస్టఫ్ అందించిన బాలయ్య డాకు మహారాజ్ మూవీలో మా స్టైలిష్ లుక్తో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో అటు క్లాస్ని ఇటు మాస్ని కేకలేయించాడు. బాలయ్య సినిమాలంటే క్లాస్ ఆడియన్స్ కూడా వెర్రెత్తిపోతారు. బీసీ సెంటర్స్తో పాటు మల్టీప్లెక్స్లు కూడా కిక్కిరిసిపోతాయి. డాకు మహారాజ్తో మరో బ్లాక్ బస్టర్ని అందుకున్నాడు బాలయ్య. ఈ సినిమా అటు థియేటర్స్లో ఇటు ఓటీటీలో దుమ్ము లేపేసింది. రాబోయే పాన్ ఇండియా మూవీ అఖండ 2కి మార్గం సుగమం చేసింది. రీజనల్ మూవీస్తో టాలీవుడ్ బాక్సాఫీస్కి మంచి విజయాలు అందించిన బాలయ్య ఈసారి పాన్ ఇండియన్ బాక్సాఫీస్పై పడ్డాడు. అఖండ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అదొక డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫికల్ట్ సిచ్యువేషన్లో రిలీజ్ అయింది. ఒక మెమరబుల్ బ్లాక్ బస్టర్గా మిగిలిపోయింది. అదే సినిమాకి సీక్వెల్గా అఖండ 2ని పాన్ ఇండియన్ లెవెల్లో తీస్తున్నారు. ఈ సినిమా పైన అంచనాలు భారీగా ఉన్నాయి. 30% కూడా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే ఒక ఓటీటీ నుంచే 100 కోట్ల బిజినెస్ డీల్ ఆఫర్గా వచ్చింది. ఇక మీరే అర్థం చేసుకోండి ఈ సినిమా పైన హైప్ ఏ రేంజ్లో ఉందో. ఈ హైప్కి తగ్గట్టుగానే దాదాపు 200 కోట్ల పైనే భారీ బడ్జెట్లో ఈ సినిమాని తీస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతోంది కాబట్టి
వివిధ లాంగ్వేజెస్కి సంబంధించిన స్టార్స్ని కూడా ఈ సినిమాకి తీసుకున్నారు. రీసెంట్గా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా కంప్లీట్ చేశారు. ఆ ఒక్క సీక్వెన్స్కే 10 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. బాలయ్య అంటేనే మాస్, ఇక బోయపాటి బాలయ్య అంటే ఇంకేముంది, ఊర మాసే. ఫైట్లు కూడా మామూలుగా ఉండవు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్గా వెళ్తోంది. ఈ సంవత్సరం సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ బాక్సాఫీస్ వద్ద బాలయ్య హవా నడుస్తోంది. అందుకనే ఆయన వింటేజ్లో చేసిన డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల గురించి ఎక్కువగా సర్చింగ్ జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే బాలయ్య కల్ట్ క్లాసిక్ మూవీ ఆదిత్య 369ని మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ అంటే మళ్ళీ ఆషామాషిగా కాదు. ఈ సినిమాని 4Kలో డిజిటలైజ్ చేసి సౌండ్ కూడా 5.1 క్వాలిటీకి కన్వర్ట్ చేశారు. ప్రసాద్ డిజిటల్ టీం వాళ్ళు 6 నెలల పాటు శ్రమించి బెస్ట్ అవుట్పుట్లోకి మార్చారు. ఈ సినిమా రిలీజ్ అవబోతుందని అనౌన్స్ చేయగానే ఎంతోమంది ఈ సినిమా కోసం తమ ఆసక్తిని చూపించారు. 1991లో రిలీజ్ అయినా ఇప్పటికీ ఈ సినిమా పైన క్రేజ్ తగ్గలేదు. అప్పట్లో ఇది చాలా అడ్వాన్స్డ్ సినిమా. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా అనుకోండి. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్గా 2 విభిన్నమైన పాత్రలు పోషించాడు బాలయ్య. మరీ ముఖ్యంగా కృష్ణదేవరాయల పాత్రలో బాలయ్య నటన, ఆ రాజసం మనల్ని ఒక మైకంలోకి తీసుకెళ్తుంది. అలాంటి అద్భుతమైన సినిమా ఆదిత్య 369. అంతేకాదు ఇది ఒక నటుడిగా బాలయ్యని 100 మెట్లు ఎక్కించిన సినిమా అండ్ బాలయ్యకి బాగా ఇష్టమైన మూవీ కూడా. దీనికి సీక్వెల్ తీయాలని బాలయ్య ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. మరి అది ఎప్పుడు నిజమవుతుందో మనకు తెలియదు. ఏప్రిల్ 11న ఆదిత్య 369 మూవీ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇకపోతే మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. యాక్టింగ్లో తనని బీట్ చేసేవాడే లేడు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతాడు ఎన్టీఆర్. అలాగే తన డ్యాన్సుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మరీ ముఖ్యంగా డ్యాన్స్ వేసేటప్పుడు ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్లు ఉంటాయి చూడు, నా భూతో నా భవిష్యత్. ఇండియాలో ఉన్న డ్యాన్సర్స్లో ది బెస్ట్ అని చెప్పవచ్చు. కాలర్ ఎగిరేసి మరీ వరుసగా 7 బ్లాక్ బస్టర్లు కొట్టాడు ఎన్టీఆర్. ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా దుమ్ము లేపుతున్నాడు. RRR మూవీతో పాన్ ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ దేవర మూవీతో సోలో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో ఒక సంచలనం. రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసిన సినిమా. మాస్ హీరోగా ఎన్టీఆర్ని ఒక 10 మెట్లు ఎక్కించిన సినిమా ఇది. టాక్తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టగలడని నిరూపించిన సినిమా. హేటర్స్కి, ట్రోలర్స్కి సమాధి కట్టిన సినిమా దేవర. పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి ఫ్లాప్ టాక్తో కూడా బాక్సాఫీస్ని పంబరేగొట్టింది. ఫ్యాన్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసిన 1000 కోట్ల మైలురాయిని అందుకోలేకపోయినా మంచి కిక్ ఇచ్చిన మూవీ దేవర. అలాంటి ఈ సినిమా ఇప్పుడు జపాన్లో రిలీజ్కి రెడీ అయింది. ఎన్టీఆర్కి అక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా తన డ్యాన్సులకి జపాన్ ఆడియన్స్ విర్రెత్తిపోతారు. దేవర మూవీ జపాన్లో మార్చి 28న రిలీజ్ అవుతుంది. మార్చి 22న ఎన్టీఆర్ జపాన్ వెళ్తున్నాడు మూవీ ప్రమోషన్స్లో పాల్గొనడానికి. ఈ ప్రమోషన్స్ ఏవో ఇక్కడ రిలీజ్ టైంలో, రిలీజ్ తర్వాత కానీ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సరే, ఈ సినిమాకి జపాన్లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అదేంట్రా రిలీజ్ కూడా కాకుండా బ్లాక్ బస్టర్ టాక్ ఏంటి అనుకోవద్దు. ఈ సినిమాని నిన్న ప్రత్యేకంగా ప్రివ్యూ వేశారు. అది చూసిన వాళ్ళంతా బ్లాక్ బస్టర్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఈ టాక్ చూస్తుంటే డే 1 రికార్డులు బద్దలయ్యేలాగానే ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది దేవర. ఇదే టాక్ రేపు రిలీజ్ తర్వాత నిలబడితే చాలు బాక్సాఫీస్ బెండు తీస్తాడు, రికార్డులో ఊచకోతకొస్తాడు. ఈ విధంగా ఒకరు రిలీజ్కి, ఇంకొకరు రిలీజ్కి, మరొకరు వరల్డ్ హంటింగ్కి సిద్ధమయ్యారు ఈ నందమూరి హీరోలు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.